జ్యోతిష శాస్త్రంలో జన్మ నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. జన్మ నక్షత్రం ఉన్న రోజు కొన్ని పనులు నిర్వహించవచ్చని, కొన్ని పనులు చెయ్యరాదని జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. జన్మ నక్షత్రం ఉన్న రోజు ఎలాంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో, జన్మ నక్షత్రం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రంలో జన్మ నక్షత్రం అనేది ప్రత్యేకమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది. జన్మ నక్షత్రం ఉన్న రోజు ప్రత్యేకమైన జపాలు కానీ, హోమాలు కానీ ఇటువంటివన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. జన్మ నక్షత్రం ఉన్న రోజు యజ్ఞయాగాదులు చేసినా, హోమాలు చేసినా, జపాలు చేయించుకున్నా వాటి వల్ల విశేషమైన ప్రయోజనం కలుగుతుంది. జన్మ నక్షత్రం అంటే మీరు జన్మించినప్పుడు ఏ నక్షత్రంలో జన్మించారో ఆ జన్మ నక్షత్రం ఉన్న రోజు చౌలము అనే కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. చౌలం అంటే చెవులు గుట్టించుకోవటం అని అర్థం. దీన్ని నిర్వహించుకోవచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఉన్న రోజు అన్నప్రాసన చేసుకోవచ్చు, అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, ఉపనయనం చేసుకోవచ్చు. ఇవి ఏవి నిర్వహించినా కూడా దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే పట్టాభిషేకం కూడా నిర్వహించుకోవచ్చని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. పట్టాభిషేకం అంటే రాజ్యాధికారం అని అర్థం. అంటే ఎక్కడైనా ఆఫీసులో పనిచేసేటప్పుడు అధికార పదవులు స్వీకరించడానికి కూడా జన్మ నక్షత్రం అనేది చాలా అనుకూలమైన నక్షత్రంగా చెప్పుకోవాలి. అలాగే జన్మ నక్షత్రం ఉన్న రోజు భూముల పరమైనటువంటి వ్యవహారాలు కూడా చేసుకోవచ్చు. భూములు కొనటము, భూములు అమ్మటము, భూములు సంపాదించటం ఇలాంటివన్నీ కూడా జన్మ నక్షత్రం రోజు చేసుకుంటే దానివల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. వ్యవసాయ సంబంధమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా జన్మ నక్షత్రం ఉన్న రోజు తప్పనిసరిగా నిర్వహించుకోవచ్చు. దానివల్ల వ్యవసాయ రంగంలో మంచి సత్ఫలితాలు చేకూరుతాయి. కాబట్టి జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాలను అనుసరించి జన్మ నక్షత్రం ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేసుకుంటే వాటి వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయి, త్వరగా కార్యసిద్ధిని పొందవచ్చు. అయితే జన్మ నక్షత్రం ఉన్న రోజు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని పనులు చెయ్యరాదని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా జన్మ నక్షత్రం ఉన్న రోజు శంకుస్థాపన చెయ్యరాదు. మీరు పుట్టినప్పుడున్న నక్షత్రం, మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు శంకుస్థాపన చేస్తే ఇంటి నిర్మాణం ఆలస్యమవుతూ ఉంటుంది. జన్మ నక్షత్రం ఉన్న రోజు గృహప్రవేశం చేయకూడదు. గృహప్రవేశం చేస్తే ఎక్కువ కాలం ఆ ఇంట్లో ఉండటం కష్టమవుతుందని, త్వరలో ఇల్లు ఖాళీ చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే వివాహం ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదు. జన్మ నక్షత్రం ఉన్న రోజు ప్రయాణాలు కూడా చేయకూడదు. ఆ రోజు ప్రయాణాలు చేస్తే ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. అయితే అత్యవసరమై మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ప్రయాణం చేస్తే మాత్రం అటువంటప్పుడు ఏవైనా దానాలు ఇచ్చుకొని ప్రయాణాలు నిర్వహించవచ్చని కూడా ముహూర్త విభాగంలో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కానీ సాధ్యమైనంత వరకు ముఖ్యమైనటువంటి ప్రయాణాలేవి కూడా నిర్వహించరాదు. అలాగే ఔషధ సేవనం చెయ్యరాదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు మొట్టమొదటిసారి ఔషధాలు స్వీకరించడం ప్రారంభించేవాళ్ళు తారాబలం చూసుకొని ప్రారంభించాలి తప్ప జన్మ నక్షత్రం ఉన్న రోజు ప్రారంభించరాదు. సీమంతం కార్యక్రమం కూడా ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి జ్యోతిష శాస్త్ర గ్రంథాలను అనుసరించి ఏ పనులు నిర్వహించవచ్చో వాటిని అనుసరించండి, ఏవి నిర్వహించరాదో వాటిని చేయకండి. దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి.